ఇలాంటివి 1,06,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ రోజు వరకు వీళ్ళకు న్యాయం జరగలేదు. ప్రాజెక్టు పూర్తి కాలేదు, అది వేరే విషయం. కానీ వీళ్ళైతే ఎన్నో సంవత్సరాల క్రితమే, దాదాపు 15-17 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా వీళ్లకు న్యాయం జరగలేదు. రీహాబ్ కింద, R&R ప్యాకేజీల కింద చాలా మందికి న్యాయం జరగలేదు. గత 3/4 గంటగా వీళ్ళలో చాలా మంది వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. అవి బ్రీఫ్గా నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టుని ఫేజ్ 1గా, ఫేజ్ 2గా దీన్ని డివైడ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు 41 మీటర్స్, 41.15 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ 1 గాను, 45.7 మీటర్స్ స్టోరేజ్ కెపాసిటీని ఫేజ్ 2 గాను డివైడ్ చేసి కాస్ట్ని బ్రేక్ చేయడానికి, ఇన్ బ్రాకెట్స్ పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయడానికి ఈ ప్రాజెక్టును అట్లా బ్రేకప్ చేస్తే అప్పుడు వీళ్ళలో చాలా మంది 41 మీటర్స్లో ముంపుకు గురయ్యేవారు కొంతమంది, 45 మీటర్స్ ముంపుకు గురయ్యేవారు కొంతమందిగా వీరిలోనే విభజించడం జరిగింది. ప్రధానమైన సమస్య 41, 45 ఇలా విభజించడంలో చాలా అన్యాయం జరిగిందని, సర్వే సరిగ్గా జరగలేదని చాలా మంది చెప్తున్న విషయం. చాలా గ్రామాలలో ఒక యూనిట్గా వాళ్ళని తీసుకోకుండా ఒక స్ట్రీట్ని ఏమంటారు, ఒక వీధికి అవతల 41, యువతల 45 అన్నట్టుగా కూడా మమ్మల్ని విభజించడం జరిగింది. అలా ఎలా సాధ్యమవుతుంది? వచ్చే నీటికి వీధికి అవతల, వీధికి యువతల అని ఉండదు కదా. అంత ఘోరంగా అన్సైంటిఫిక్గా విభజించడం జరిగింది అన్నది వీళ్ళు చెప్తున్న సమస్య. ఇంకొకటి, 2017లో సర్వే జరిగింది. ఆ రోజు ముంపుకు గురవుతున్న కుటుంబాలు 1,06,000 కుటుంబాలు అని తేల్చారు. కానీ ఆ రోజు కట్ ఆఫ్ డేట్గా తీసుకున్నారు కాబట్టి 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ R&R ప్యాకేజీలు వర్తింప చేయలేదు. ఆ బెనిఫిట్స్ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి అందలేదు అన్నది చాలా మంది చెప్తున్నారు. దాని తర్వాత 18 ఏళ్ళు నిండిన వాళ్ళు దాదాపుగా ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఇవ్వాల్సిన వాళ్ళకి R&R ఇవ్వకపోగా వీళ్ళకు కూడా, ఈ బిడ్డలకు కూడా ఆసరా లేకుండా పోయింది అన్నది కూడా వీళ్ళు బాధపడుతున్నారు. చాలా మందికి ఇలా గవర్నమెంట్ రిలీజ్ చేసింది, వీళ్ళందరికీ ముంపు ప్రాంతాలకు గురవుతున్న వాళ్ళు వీళ్ళు అని రిలీజ్ చేశాక కూడా R&R ప్యాకేజు ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళల్లో ఈ నేమ్స్ మ్యాచ్ అవ్వటం లేదు. అంటే రిలీజ్ చేసేటప్పుడు మళ్ళీ అవకతవకలు జరిగాయి, మా పేర్ల మీద కాకుండా ఎవరికో ఇచ్చారు అన్నది కూడా వీళ్ళ కంటెన్షన్. అంతేకాదు, రిహాబిలిటేషన్ ఏరియాస్లో అసలు ఏ ఫెసిలిటీసు లేవు. అంటే కొన్ని కుటుంబాలను R&R ప్యాకేజ్ ఇచ్చి కొత్త కాలనీలు కట్టి వాళ్ళని అక్కడికి మూవ్ చేయడం జరిగింది. కానీ ఇందాక అన్న చెప్పినట్టు మంచినీళ్ళు కూడా కెరోసిన్ వాసన వస్తున్నాయని ఎవరన్నా అలా R&R
ప్యాకేజీలలో కొత్త కాలనీలలో ఇచ్చిన కొంతమంది కుటుంబాలకు కూడా సరైన వసతులు లేవు. మాకు రోడ్లు లేవు, మాకు అసలు వసతులే లేవు, బాగా ఉన్న ప్రాంతం నుంచి మమ్మల్ని ఇక్కడ పడేశారు అన్న భావన చాలా మందిలో ఉంది. అంటే కనీసం మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా వాళ్ళని ఎగ్జిట్ చేయించడం జరిగింది అన్న భావన కూడా చాలా మందిలో ఉంది. ఇంకొక విషయం, చాలా మంది గిరిజనులు భూమికి బదులు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని కంటెన్షియస్ భూమి, అంటే ఆ భూమి వాళ్లకు ఆమోదయోగ్యం కాని భూమి, అంటే ఆ భూమి సరిగ్గా లేదు కాబట్టి ఇచ్చిన భూమి ఇదిగో తీసుకోండి అన్నట్టుగా మా ముఖాన్ని ఏదో పడేశారు. కానీ ఆ భూమి కూడా ముంపులో ఉంది అని కొంతమంది చెప్తే, ఆ భూమి ఇంకొకరిది అని ఇంకొంతమంది చెప్తే అసలు ఆ ఇచ్చిన భూమితో కూడా సంతోషం లేదు. చాలా మందికి ఫోర్సబుల్గా ఏదో